హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా చేసుకునే క్యారెట్ పిట్టు. ఈ క్యారెట్ పిట్టు ఎముకల్ని దృఢంగా ఉంచుతుందండి. మరియు ఇందులో పోషక విలువలు కూడా చాలా ఎక్కువ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. అది కూడా చాలా సాఫ్ట్గా ఎలా చేయాలో అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఖచ్చితంగా మీరు ఫాలో అయిపోండి. ముందుగా అయితే క్యారెట్ తురుము ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 3 మీడియం సైజు ఉన్నటువంటి క్యారెట్లు అయితే తీసుకోండి, సరిపోతుంది. ఒక చిన్న కప్పు నిండా రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. రేషన్ బియ్యం కాకుండా నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, కానీ ఈ బియ్యం అయితేనే హెల్త్కు చాలా మంచిదన్నమాట. ఒక కప్పు నిండా తీసుకోండి, సరిపోతుంది. లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం దీన్ని వేయించేసుకోవాలి. కాస్త వేగాక దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి నెయ్యిని తీసుకొని డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించేసుకోవాలి. ఈ పిట్టు తయారు చేసేటప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత రుచిగా వస్తుంది. దీన్ని కాస్త వేయించుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకోండి. మనం చేస్తున్నటువంటి ఈ పిట్టు వచ్చేసి ఎముకల్ని దృఢంగా ఉంచడమే కాకుండా నడుముకి బలాన్ని, కంటి చూపుని మెరుగ్గా ఉంచుతుంది. సో అన్ని పోషక విలువలు ఇందులో ఉన్నాయండి. ఈ పిట్టును మాత్రం కనీసం వారంలో ఒక్కసారైనా ప్రిపేర్ చేసి మనం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు కొంచెం బాక్స్లో ఇది పెట్టి ఇచ్చేస్తే చాలండి. వాళ్ళకైతే చాలా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం నెయ్యిని కలిపి ఈ క్యారెట్ని కూడా ఇందులోనే తీసేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, క్యారెట్ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ మనకి పొడి పొడిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యాన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. కోర్స్ లాగా, అంటే కొంచెం మనకి రవ్వలాగా ఉండాలి. ఈ బియ్యం లేకుండా డైరెక్ట్గా పొడి బియ్యం పిండితో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిట్టుని. కానీ బియ్యం తీసుకొని ఈ విధంగా వేయించుకొని చేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. అందుకే నేను ఈ విధంగా బియ్యం తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇందులోకి కొంచెం నీళ్ళని కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, చేతిలోకి తీసుకుంటే ఈ విధంగా ముద్దలాగా రావాలి. మరీ ఎక్కువగా కలిపామనుకోండి పల్చగా అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి. మనం తీసుకున్నటువంటి బియ్యం ఉంది కదా, ఈ బియ్యాన్ని దీని మీద ఈ కాటన్ క్లాత్ మీద పెట్టి స్టీమ్ చేసుకోవాలి, అంటే ఉడికించుకోవాలి. ఈ బియ్యం ఉడికించుకోవడానికి దాదాపుగా 20 నిమిషాల నుంచి అరగంట అయితే పడుతుందండి. ఇలా బియ్యం మొత్తం కాటన్ క్లాత్ మీద వేసేసి పైన మూతతో క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మంట వచ్చేసి హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి. ఇది ఉడికిన తర్వాత మరీ ఎక్కువగా గోధుమ రవ్వ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి. ఎందుకంటే నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి. అలా కాకుండా పొడి బియ్య పిండితో కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఉప్మా రవ్వ, అంటే మనకి బొంబాయి రవ్వ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది. ఒక అరగంట తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఇది ఉడికిపోయిందో. మనం చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి. చాలా పర్ఫెక్ట్గా ఇది ఉడికిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం చేత్తో ఒక్కసారి కలుపుకోవాలి. కొంచెం వేడి ఉందనగానే చేత్తో కలుపుకున్నాం అనుకోండి రవ్వలాగా వచ్చేస్తుంది. అలా కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకుంటే అస్సలు రాదండి. కొంచెం వేడి ఉందనగానే ఈ విధంగా నేను ఇక్కడ చూస్తున్న విధంగా కలుపుకోండి. చూడండి, పొడి పొడిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము తీసుకోండి, ఒక కప్పు నిండా. అది కూడా ఈ రవ్వ వచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాతే తీసుకోండి, లేకపోతే మనకి నీళ్ళలాగా వచ్చేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి బెల్లం తురుము తీసుకోండి. బెల్లం బదులు మీరు చక్కెర అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం తీసి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా తీసేసుకోండి. ఇప్పుడు క్యారెట్ బెల్లం చక్కగా కలిసేటట్టుగా మొత్తం చేత్తో ఈ విధంగా పొడి పొడిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడ చూస్తాను చూడండి, నెయ్యి ఎక్కువగా వేసాను కదండి. సో అందుకే ఇలా కనిపిస్తుంది. మీరు నెయ్యిని ఎక్కువగా కలపండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇందులోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా తయారు చేసే పిట్టు రెడీ అయిపోయినట్టే. ఇలా కనీసం వారంలో ఒక్కసారైనా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు తప్పకుండా కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.